తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అమ్మవారి ఆరాధన పద్ధతి ఇది. అయితే ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కొంతమంది అయితే మాకు వ్రత నియమం లేదండి, మేము ఎప్పుడూ చేసుకునే విధంగానే అమ్మవారికి పూజ చేసుకుంటాం అని అంటారు. అసలు వరలక్ష్మి వ్రతం మన శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడింది, ఒకవేళ మనం పూజ చేయాలి, వ్రతం ఆచరించాలంటే గనక ఎటువంటి నియమాలు మనం పాటించాలి, ఇవన్నీ తెలుసుకుని పాటిస్తే తద్వారా మనకి ఒక అద్భుతమైన ఫలితం కూడా అందుతుంది అంటారు. మరి వాటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకులు వేణుశ్యామ అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగుంది. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు కూడా. అమ్మ, ఎలా జరుపుకోవాలనేది అంటే శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఏ పూజ అయినా చేస్తే ఖచ్చితంగా వాటి ఫలితం అందుకుంటామనేది మీలాంటి పెద్దలు చెప్పే మాట. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పద్ధతి కావచ్చు, ఇప్పుడు అందరూ చేస్తున్న విధానం కరెక్టేనా? అసలు చారుమతి కథలో మేము ఆ కథ నుంచి ఏం తెలుసుకోవాలి? వరలక్ష్మి, అష్టలక్ష్ముల్లో మనకి వరలక్ష్మి అనే పేరు వినిపించదు, కానీ ఇంకా విశేషంగా ఎందుకు అమ్మవారి ఈ విధంగా కలలో కనిపించి మరి ఈ విధంగా వ్రతాన్ని ఆచరించమని చెప్పారు? అసలు ఎలా జరుపుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని మేము పొందుతాం, ఏం నేర్చుకోవాలి వరలక్ష్మి అమ్మవారి నుంచి? అంటే వరలక్ష్మి అందులోనే ఉంది, వరాలని లక్ష్మి. ఇంకా లక్ష్మి అంటేనే చాలా ఏమిటి అని అంటే మనకి ఐశ్వర్యం అంటే కూడా ఫస్ట్ అసలు ఇంట్లో ఎలా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, అంటే నీట్గా. మన దగ్గర ఏముంది ఏం లేదు అది పక్కన పెట్టేయండి, ఉన్న దాంట్లో మనం ఎలా ఉండాలంటే నీట్గా ఉండాలి. ఆర్భాటంగా చేశానా, ఆర్భాటం లేకుండా చేశానా, దేవుడికి అసలు ఏం సంబంధం లేదు. ఎందుకు లేదు అంటే నీ భక్తే ఇక్కడ ఇంపార్టెంట్. మీరు చూడండి, చాలా పెద్ద స్టేజ్ కట్టి అందంగా డెకరేట్ చేసి అలా చేయడం కూడా ఒక పద్ధతి, కానీ అక్కడ మిస్ అవ్వకూడదు ఏంటి అంటే భక్తి. ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు, చాలా మంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, అందరినీ పిలుస్తాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతమే అనుకోండి, అందరినీ పిలిచారు. పిలిచినప్పుడు ఇక్కడ పూజ మీద కాన్సన్ట్రేషన్ మానేసి వాళ్ళు వచ్చారు కూర్చో, వాళ్ళకి సోడా ఇవి, వాళ్ళకి కూల్ డ్రింక్ ఇవి, వాళ్ళకి టీ ఇవి, ఇంక ఈ గొడవ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు అక్కడ పూజ చేయడంలో అసలు ఉపయోగం లేదు. అంటే మీరు ఆర్భాటం లేకపోవడం అది మీ స్తోమతను బట్టి మీరు చేసుకునే విధానం. మీరు ఎలా చేసినా సరే మిస్ అవ్వకూడదు ఏంటంటే మీ భక్తి. మీ ఎంత గొప్పగా అయినా చేయండి, అక్కడ భక్తి లేనప్పుడు ఆ గొప్పతనంలో ఏం ఉపయోగం లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరిని పిలిచారు? మహారాణిని పిలిచారు. అప్పుడు మీరు ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? ఆవిడకే ఇవ్వాలి. ఈ వచ్చిన వాళ్ళు కూడా వచ్చింది ఎందుకు? పూజ చూడడానికే వచ్చారు, అది మర్చిపోకూడదు. అంతేగాని మీరు కాఫీ ఇస్తారా, టీ ఇస్తారా అని చెప్పడానికి మీ ఇంట్లో ఏ ఫంక్షన్కో ఏ పెళ్లికో రాలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వచ్చింది పూజకే, కాబట్టి వాళ్ళు కూడా ఉండాల్సింది భక్తిభావమే. అందుకే నేను ఎప్పుడు ఒకటి చెప్తా, పూజ మొదలు పెట్టగానే కొంతసేపు మాట్లాడకుండా ఉండండి. ఎందుకు మాట్లాడకుండా ఉండండి అని అంటే, ఫస్ట్ ఈ మౌనం వహిస్తే ఆటోమేటిక్గా స్లోగా దానికి కనెక్ట్ అంటే ఏదో ఒక మంత్రం మనకు కనెక్ట్ అవుతుంది. మంత్రం అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇది కూడా సైలెంట్ అవడం మొదలు పెడుతుంది. ఇది సైలెంట్ అయినప్పుడు మాత్రమే దేవతతో మనం కలవగలుగుతాం. పూజ పైన మనసు లగ్నం అవుతుంది. అది లగ్నం అయినప్పుడు మాత్రమే మీకు వరలక్ష్మీదేవి వరాలు ఇస్తుంది. అంతవరకు ఏంటి అంటే నేను నిన్ను పూజలు చేశాను, నువ్వు నాకేం చేయలేదు, ఈ గొడవే ఉంటుంది. నువ్వు పూజ చేశాను అనుకుంటున్నావు కానీ చేయటం లేదు. ఎందుకు అంటే పూజ అన్నది చేసేది కాదు. లేకపోతే లలితా సహస్రం, లేకపోతే వరలక్ష్మి సహస్రం, ఏదైనా కానివ్వండి, అవన్నీ చేసేవి కాదు, అనుభవించేవి. మీకు ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో, ఎందువల్ల అంటే ఎప్పుడైనా సరే సపోజ్ చూడండి, పెద్ద పెద్ద గురువులు అందరూ ఉంటారు, 4 గంటలు సాధన చేశానండి అంటారు రోజుకి. మనకి ఏమనిపిస్తుందంటే చూడండి, ఒకసారి ఒక మాల తిప్పేసరికి అబ్బో 4 గంటలు ఎలా చేశారు అసలు అనిపిస్తుంది. అంటే ఇంక టైం లేదులే, ఇప్పుడు నేను ఏదో చేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే డీవియేషన్స్. మీరు వంటలు చేసినా ఏం చేసినా సరే 4 hours మీకోసం మీకు టైం లేకుండా మీరు లేరు. ఈ సృష్టిలో ఎంత పని చేసేవాడైనా సరే వాళ్ళకంటూ వాళ్ళు ఏం చేసినా ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇది కూడా ఉంటుంది. అంటే చేయడానికి కూడా టైం. పైగా ఈ సాధన చేయడం వల్ల ఏమవుతుంది అంటే
జ్ఞానానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే చేసిన కొద్దీ చెయ్యి అనిపిస్తూ ఉంటుంది, ఆపం అనిపించదు. ఎప్పుడైతే ఆపం అనిపించలేదో మీలో ఏం పెరుగుతోంది? ఉత్సాహం పెరుగుతోంది. అంటే డ్రై అనే స్థితి నుంచి మీరు ఏ స్థితికి వెళ్తున్నారు? ఉత్సాహానికి వెళ్తున్నారు. సో ఎప్పుడైతే ఉత్సాహానికి వెళ్ళారో, ఆ దేవతతో కనెక్ట్ అయ్యారో, మీరు అనుకున్నవన్నీ ఆటోమేటిక్గా అవే అయిపోతాయి. ఎందుకు అనంటే గణపతి సాధన చేసినప్పుడు ఏం చెప్తామంటే మదనావతిం అంటాం. మదనావతి అంటే అర్థం ఏమిటి అంటే ఓవర్ థింకింగ్ అని. ఏమిటి ఆ ఓవర్ థింకింగ్ వల్ల మీకు జరగాల్సిన మంచిని కూడా మనం ఏం చేసుకుంటున్నాం? ఇది జరగాలని ఆల్రెడీ రాసున్నది, కానీ మనం ఏం చేస్తున్నాం? అవుతుందో అవుతుందో అని చేస్తున్నాం. చేస్తే అది ఎలా అవుతుంది? అలాగే అవుతుంది, అలాగే అవటం లేదు, లేకపోతే ఒక్కొక్కసారి అయిపోతుంది. అంటే అర్థం ఏమిటి అంటే అందులోనే మళ్ళీ అంటుంది విఘ్నకర్తృం అని. ఈ విఘ్నాలన్నిటికీ కర్త ఎవరా అని ఆలోచించుకున్నప్పుడు ఏమొస్తుందిట అంటే అది నేను అని వస్తుందిట. మన మనసులో ఉన్న అంటే నేనే నా విఘ్నాలకు కారకుడిని, ఎవరో కాదు. అది మనకు అర్థం అవ్వాలి అంటే అది మనకు అర్థం అవ్వాలంటే మనం దేవతా శక్తితో కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే మన లోపల ఉన్న ఎక్కువ ఆలోచన కూడా రాక్షసత్వమే. అందుకే దీక్షిత దైత్య సమని. మీరు ఎంత దీక్షగా ఉంటారో, ఎంత కమిట్మెంట్తో ఉంటారో, అంత మీ లోపల ఉన్న రాక్షసులు వెళ్ళిపోతారు. దానికి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ కూడా అక్కర్లే. ఆ రోజంతా మీరేం పని చేయకుండా కూర్చున్నారనుకోండి, రాత్రి అయ్యేసరికి ఇంక పని చేయాలనిపించదు తప్పితే పని చెయ్యాలని అనిపిస్తుందా? అయ్యో పొద్దున్న నుంచి రెస్ట్ తీసుకున్నాను కదా అనిపించదు. అదే మీరు రోజంతా పని చేశారనుకో, రాత్రి కూడా అదే స్పీడ్లో పని చేస్తారు. అంతే ఇక్కడ. అంటే సింపుల్, పెద్ద ఏమీ లేదు. మనం బద్ధకంగా ఉంటే ఆ బద్ధకమే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం కదిలితే, ఎందుకు అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కూర్చుండిపోయారో అది అక్కడే మూవ్ అవుతుంది. అంటే దాన్ని మీరు ఏం చేస్తున్నారు? సప్రెస్ చేసేస్తున్నారు. అందువల్ల మీ లోపల నుంచి ఎమోషన్స్ బయటకు వచ్చేసి నేను ఇది చేయలేను అది చేయలేను అని చెప్పి నీరసంగా మనమే అయిపోతున్నాం. అది అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా ఏంటి అంటే మీరు ఆర్భాటంగా చేసినా పర్వాలేదు, అసలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ మనస్సుని మాత్రం లగ్నం చేయాలి. ఆ లగ్నం చేయాలంటే కూడా మళ్ళీ మనకేంటి అంటే మంత్రమే. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఏం చేస్తుంది అంటే నిజం వైపు తీసుకెళ్తుంది. అందుకే విష్ణు గ్రంథి విభేదిని. ఆవిడ పనే ఆత్మ చుట్టూ ఉన్న 8 పాసాలని కట్ చేయడం. అందుకే 8 మంది లక్ష్ములు కూడాను. ఆ 8 పాసాలు, వరలక్ష్మి అంటే అదే కదా. 8 పాసాలు ఎప్పుడైతే కట్ అవుతాయో అప్పుడు ఫస్ట్ టైం మనకి మనం ఫ్రీడమ్ ఫీల్ అవుతాం. వరలక్ష్మి వ్రతం అంటే అందుకే చూడండి, చారుమతి ఫస్ట్ వాళ్ళ మామగారికి అత్తగారికి దండం పెడుతుంది, తర్వాత కల్లో కనిపిస్తే పేడతో అలుకుతుంది, అక్కడ చక్కగా కలసం పెడుతుంది, వరలక్ష్మీదేవికి పూజ చేస్తుంది. ఫస్ట్ ప్రదక్షిణం చేయగానే ఆవిడలో డ్రెస్సింగ్ నగలు మారుతాయి, రెండో ప్రదక్షిణం చేయగానే బోల్డని డబ్బులు వస్తాయి. ఇలా ఇవన్నీ చెప్పారు. అవన్నీ నిజమా అబద్ధమా అంటే ఖచ్చితంగా నిజమే. ఎప్పుడు అని అంటే నీకు నువ్వు ఫ్రీ అయినప్పుడు. మనం ఏమనుకుంటున్నాం? మన లోపల మనమే బంధింపబడి వాళ్ళెవరో నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అనుకుంటున్నాం. మనకు మనమే. దానికి కారణం ఏమిటి అంటే 8 పాసాలే. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల ఏమవుతుంది? అందుకే చూడండి 9 గ్రంథులతో మనం ఏం చేస్తున్నాం? తోరణం కట్టుకుంటున్నాం. ఈ 8 పాసాలు ఎప్పుడైతే కట్ అవుతాయో అప్పుడు 9 రంధ్రాల్లోనూ కూడా శక్తి అన్నది వస్తుంది. ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో మీరు అనుకున్నవన్నీ వరాలై వస్తాయి. మీరు మీ మనసులో ఏ థాట్ ఉందో అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అంటున్న ఈ మేనిఫెస్టేషన్ అంతే, అవన్నీ వచ్చేస్తాయి. ఇదంతా ఏమిటి అని అంటే జస్ట్ మనం ఆ పూజ మంత్రం ద్వారా ఏంటి అంటే మనలో ఉన్న రాక్షస శక్తిని బయటకు తీసేసి దేవతా శక్తితో కనెక్ట్ అవ్వడం. అది కనెక్ట్ అవ్వాలన్నా మనం దాని మీద ఏం పెట్టుకోవాలి? మనసు లగ్నం చేయాలి. ఆ లగ్నం ఒక్కటే ఇక్కడ చేయాల్సింది. చేస్తే చాలు, వరాలన్నీ వస్తాయి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా.